జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇంద్రభవనంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసిన రైతులు జగిత్యాల కండపల్లి చెరువు మత్తడిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, నీరు వృధా అవుతుందని, రైతులు అందరం నష్టపోతున్నామని జీవన్ రెడ్డికి తెలిపారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు అధికారులతో ఫోన్ మాట్లాడుతూ కండపల్లి చెరువు కింద 100 ఎకరాల భూమిలో రైతులు పంట వేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చెరువు మత్తడిని ధ్వంసం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఒకవేళ ఇరిగేషన్ సిబ్బంది మరమ్మతుల కోసం చేసిన రైతులు ముందస్తు సమాచారం ఇవ్వనిది, క్రాప్ హాలిడే ప్రకటించనిది ఎలా చేశారు అని అడిగారు. రైతులు నారు పోసుకున్నారు. వరి పంట నష్టపోకుండా వెంటనే మత్తడి పునర్నిర్మాణం చేయాలని, మత్తడి మరమ్మత్తు ప్రధానం కానీ రైతులకు ముందస్తు సమాచారం తెలపకుండా చేయొద్దు అని అన్నారు. మార్చి నెలలో పొలాలు అయిపోయిన తర్వాత చేయాలని, క్రాప్ హాలిడే ప్రకటించనిది మరమ్మతులు చేస్తే రైతులు నష్టపోతారు అని అధికారులకు సూచించారు. వెంటనే మత్తడి పూడ్చాలని అధికారులకు సూచించారు. కర్లపల్లి చెరువు అని చెప్పని మనకి కిలాగడ్డ కానుకొని ఉంటుంది సార్, మీకు తెలుసు. అంటే నేను అర్బన్ ఎంఆర్ఓతో మాట్లాడితే అది మాది కాదు సార్, రూరల్ ఎంఆర్ఓ అంటాడు ఆయన. అది రూరల్ ఎంఆర్ఓ అయిన పర్లేదు. దాన్ని ఏం జరిగింది సార్ అంటే, మొన్న 2 days బ్యాక్ ఎవడైతే ఉందో తెలియగా వాడు మొత్తం గడ్డి కొట్టి పారేసిండు మత్తడి. దాని కింద 500-600 ఎకరాలు సాగైంది సార్. ఇప్పుడు మరమ్మతులు ఏమైనా టేకప్ చేసినట్టయితే మనం ఇప్పుడు టెండర్ ఫార్మాలిటీస్, అగ్రిమెంట్ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకొని మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని మార్చి వరకు పంట అయిపోయినాక ఏప్రిల్, మే, జూన్ లోపల మరమ్మతులు అయిపోతాయి. వాడు ఏది లేకుండా కింద 500-600 ఎకరాలు చేస్తే వాడికి టెండర్ ఓపెన్ చేయలేదు. మరి ఎవడు తీసిండు ఏందో వీడు, ఆయన ఈ గారితో మాట్లాడితే నాకు తెలియదు అంటారు. తీపిచ్చింది ఆడు సార్. లేదు సార్, మీరు ఒక్కసారి విజిట్ చేద్దాం. ఇప్పుడు మేడంతో కూడా మాట్లాడినా సార్ నేను. మీరు అర్బన్ ఎంఆర్ఓ అలర్ట్ చేసి టౌనే కాబట్టి కాదు సార్. ఆయన రూరల్ సారీ రూరల్ ఆ పని మిమ్మల్ని అంటే సార్. నేను ఒక్కసారి రూరల్ ఎంఆర్ఓను ఆ కన్సర్న్ RI DT వాళ్ళని పంపించేసి లెట్ ఇట్ రికార్డెడ్ అండ్ వీడియోగ్రాఫ్ చేయమని చెప్పండి. ఎంత క్వశ్చన్ 1 hour లోపల మొత్తం పని అయిపోతుంది సార్. అసలు దానికి ఎవడు బాధ్యుడు ఏంది కదా బయటకు రావాలి సార్. ఇరిగేషన్ ట్యాంకులు బ్రీచ్ చేయడం ఏంటి సార్? అక్కడ మొన్న నాగునూరు బ్రీచ్ చేసిన గిట్ల వాడు గేట్లు ఎత్తుక పీకి, వాడు అక్కడ అరగుండాల ప్రాజెక్టు వాడు గేట్ ఎత్తుక పీకిండు. పూర్తి అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టోటల్ కంట్రోల్ లేకుండా పోయింది సార్. అంటే నగునూరు అయితే మీకు తెలుసు కదా సార్, వాడు గేట్లు ఎత్తుకపోతాడు సార్. ఎక్కడన్నా లోపల శిగముల పట్టా భూములు ఉంటాయి రైతులై. మాకు ఎప్పుడు హక్కు ఉంటుంది సార్? చెర్ల నీరు లేనప్పుడు మాకు హక్కు ఉంటుంది. చెర్ల నీరు తీసే అధికారం మాకెందుకు ఉంటుంది సార్? చెర్ల నీళ్లు ఉంటేనే కింది రైతులు బతుకుతారు, చేపలు కూడా బతుకుతారు. చెర్ల నీళ్లు ఉంటే పోనీ అక్కడ పట్ట భూమి ఉందని చెప్పిన వాడు అక్కడ చెరువు గండి కొడతాడు సార్. సో ప్లీజ్ ఎంఆర్ఓ రూరల్ వీళ్ళని పంపించి 6 గంటల లోపల మొత్తం వీడియో రికార్డు మొత్తం చేపించి లెట్ ఇట్ బి రిపోర్టెడ్ టు యూ సార్.